హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. 2024 సీజన్ సంబంధించి మన టీమ్ వైజ్ రివ్యూస్లో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడదాం. వాళ్ళు ఒక అద్భుతం చేశారు. ఫస్ట్ 8 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన టీం తర్వాతే 6 మ్యాచ్లు వరుసగా గెలిచి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించగలిగారు. పరమాద్భుతాన్ని అయితే సృష్టించలేకపోయారు. పరమాద్భుతం ఇన్ ద సెన్స్ ప్లే ఆఫ్స్లో కూడా ఎలిమినేటర్, క్వాలిఫైర్ టు ఫైనల్ ఈ 3 గెలిచుంటే, అంటే వరుసగా 9 మ్యాచ్లు గెలిచుంటే వాళ్ళకి టైటిల్ దక్కుండేది. ఆ ఆశలు అయితే కొంతవరకు కల్పించారు, కానీ అవి మిణుకుమిణుకునే ఆశలు. ఎందుకంటే 9 మ్యాచ్లు వరుసగా గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కసారి అలా జరిగింది. అది ఎప్పుడంటే 2014లో ఇప్పటి ఛాంపియన్స్ ఆడిన కేకేఆర్ 2014లో వరుసగా 9 మ్యాచెస్ గెలిచి ఇంక్లూడింగ్ ద ఫైనల్ టైటిల్ గెలుచుకున్నారు. ఒక్క సందర్భంలోనే అలాంటి విన్నింగ్ స్ట్రీక్, 9 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్ అనేది చూసాం. అది అన్నిసార్లు సాధ్యం కాదు కదా, కానీ ఈ ప్రయత్నం అద్భుతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆడిన 8 మ్యాచ్ల తర్వాత వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్ నాకౌటే. మిగతా టీమ్స్కి లీగ్ మ్యాచెస్, కానీ వీళ్ళకి ఏంటంటే ప్రతి మ్యాచ్ నాకౌటే. ఏ మ్యాచ్ ఓడిపోయినా వాళ్ళకి ఛాన్సెస్ నిల్ అయిపోతాయి. అలాంటి సిచ్యుయేషన్లో అంత ప్రెషర్లో 6 మ్యాచ్లు గెలవడం, టేబుల్లో అట్టడుగు పొజిషన్ నుంచి ఎగబాకి నెంబర్ 4 దాకా రావడం, నా నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం. 6 మ్యాచ్ గెలవడమే కాదు, ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా చాలా పూర్గా ఉండడం చూసాం మనం మొదట్లో. కానీ ఈ 6 మ్యాచ్లు కూడా చాలా మంచి మార్జిన్తో గెలిచి ముందుకు వచ్చారు. ఎందుకంటే యాజ్ మెనీ యాజ్ 4 టీమ్స్ ఫినిష్ విత్ 14 పాయింట్స్. బట్ ఆర్సీబీ ఏంటంటే ఆ మిగతా 3 టీమ్స్ని దాటుకుంది బికాజ్ ఆఫ్ నెట్ రన్ రేట్. అంత మంచి పర్ఫార్మెన్స్, ఒక ఎవరు ఊహించిన ఒక ఫేరీ టేల్ కంబ్యాక్ అదే మన చందమామ కథ లాంటి ఒక కంబ్యాక్ వాళ్ళు సృష్టించారు. అలాంటి టర్న్ అరౌండ్, ఆ టర్న్ అరౌండ్కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఒక 4-5 రోజుల క్రితం చేశాను. చాలా లెందీ వీడియో. ఎందుకు ఆ టర్న్ అరౌండ్ ఎలా సాధ్యమైంది అన్న విషయంలో విశ్లేషించే ప్రయత్నం చేశాను. మీలో చాలామంది చూసుంటారు, చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను, చూడండి. అందుకే మళ్ళీ అవే విషయాలు మాట్లాడితే చరివిత చరవణ అవుతుంది, చెప్పడం అవుతుంది. నేను జస్ట్ జనరల్గానే బ్రీఫ్గానే ఆర్సీబీ సీజన్ రివ్యూ చేస్తాను. ఎందుకంటే మిగతా సీజన్ రివ్యూ అంతా ఆ వీడియోలో అయిపోయింది టిల్ ది ప్లే ఆఫ్స్లో కూడా బాగానే ఆడారు. 173 ఎంతో చేశారు, దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. బట్ ఇట్ వాస్ దే వర్ డిఫీటెడ్ బట్ నాట్ డిస్గ్రేస్డ్. ఖచ్చితంగా బాగానే పర్ఫామ్ చేశారు, కానీ అది గెలవలేకపోయారు. మ్యాచ్ అన్ని కలిసి రాలేదు. మ్యాక్స్వెల్ ఫెయిల్యూర్ లాంటివి కొన్ని హర్ట్ చేసిన టీంని. అవతల ఎండ్లో అశ్విన్ లాంటి స్పిన్నర్స్ మంచి బౌలింగ్ వేశారు. సో బట్ ఓవరాల్గా సీజన్ ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. 17 సీజన్ల నుంచి ఆర్సీబీ ఫ్యాన్స్కి ఆశాభంగం ఎదురవుతుంది, కానీ ఈ సీజన్ మాత్రం ఖచ్చితంగా గుర్తుంటుంది. ఎందుకంటే కైండ్ ఆఫ్ కంబ్యాక్. ఎందుకంటే ఆ మొదటి 8 మ్యాచ్ల దగ్గరే మొత్తం ఆ ఫ్యాన్స్ పూర్తిగా ఆశలు వదిలేసుకున్నారు. కానీ సడన్గా మళ్ళీ వాళ్ళకి ఆ ఫార్చ్యూన్స్ రివైవ్ కావడం అనేది ఫ్యాన్స్ డెఫినెట్గా చాలా చాలా ఎంజాయ్ చేశారు. సో ఈ సీజన్ 17వసారి వరుసగా డిసప్పాయింట్మెంట్ అయినా సరే సీజన్ మాత్రం గుర్తుండిపోతుంది. ఖచ్చితంగా ఫ్యాన్స్ గుర్తుండిపోతుంది. ఇది కైండ్ ఆఫ్ కంబ్యాక్. సో ఓడిపోయినా సరే ఈసారి తలెత్తుకుని నిష్క్రమించే పరిస్థితి కలిగింది. కానీ విరాట్ కోహ్లీ పర్సనల్గా చూస్తే మాత్రం టెరిబుల్ డిసప్పాయింట్మెంట్, చాలా చాలా పెద్ద హార్ట్ బ్రేక్గా చెప్పాలి. ఎందుకంటే 2016 973 సీజన్, 973 నా భూతో నా భవిష్యత్ లాంటి ఒక పర్ఫార్మెన్స్, 4 సెంచరీలు చూసాం. అయినా అక్కడ ఫైనల్లో ఓడిపోయారు. ఈసారి కూడా సెకండ్ బెస్ట్ సీజన్ విరాట్ కోహ్లీకి. ఎందుకంటే ఎన్ని రన్స్ చేశాడు? 741 రన్స్ చేశాడు. 741 రన్స్ చేశాడు. దాంట్లో 61 యావరేజ్, 154 స్ట్రైక్ రేట్. ఈవెన్ 2016 అతని బెస్ట్ సీజన్ అప్పుడు కూడా అతని స్ట్రైక్ రేట్ 152నే ఉంది. ఇక్కడ 154 ఉంది స్ట్రైక్ రేట్. అండ్ ఎప్పుడు లేనిది 38 సిక్సర్స్ కొట్టాడు విరాట్ కోహ్లీ. అన్ని సిక్స్లు కొట్టడం ఎప్పుడు జరగలేదు. సో సెకండ్ బెస్ట్, అభిషేక్ శర్మ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సర్స్ విరాట్ కోహ్లీని కొట్టాడు. విరాట్ కోహ్లీ ఎప్పుడు చెప్తాడు నేను పెద్ద 6 హీటర్ ఏం కాదని చెప్పి, కానీ అన్ని సిక్స్లు కొట్టాడు. ఒక సెంచరీ, 5 50s ఉన్నాయి. కానీ ఎంత బాగా ఆడి కూడా టీంని టైటిల్ గెలిపించలేకపోయినన్న ఒక
చాలా పెద్ద హార్ట్ బ్రేక్ అయితే విరాట్ కోహ్లీకి ఉంటుంది. బట్ హీ హాస్ డన్ ఈస్ బిట్. కలిసి రాలేదు. ముఖ్యంగా మ్యాక్స్వెల్ ఫెయిల్యూర్ టీంని బాగా హర్ట్ చేసింది. ఇనీషియల్గా పటీదార్ ఫెయిల్యూర్, ఫ్యాఫ్ డూప్లెసీ ఫెయిల్యూర్, సిరాజ్ ఫెయిల్యూర్, వీళ్ళందరూ కూడా సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇదే ప్లేయర్స్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. ఎక్సెప్ట్ మ్యాక్స్వెల్ ఆఫ్ కోర్స్. పటీదార్ కానీ, ఫ్యాఫ్ డూప్లెసీ కానీ, సిరాజ్, యష్ దయాల్ వీళ్ళందరూ కూడా సెకండ్ హాఫ్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశారు. అండ్ ఆల్సో క్యామరన్ గ్రీన్ స్టార్టింగ్లో చాలా దారుణంగా ఆడిన క్యామరన్ గ్రీన్ చివరికి వచ్చేసరికి మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి కూడా చూసాం. సో ఇది టేల్ ఆఫ్ టూ హావ్స్ అంటారు, అంటే రెండు భాగాల సినిమా లాంటిది. ఇంటర్వల్ ముందు చాలా పేలవంగా సాగింది, ఇంటర్వల్ తర్వాత సూపర్ డూపర్గా క్లిక్ అయింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. అయినా ఎలిమినేటర్ వరకు వెళ్ళారు. ఎలిమినేటర్ గెలిచుంటే బాగుండేది, గెలిస్తే అని ఏదో ఒక పాయింట్లో దాని బ్రేక్ పడుతుంది కదా. అంత 9 మ్యాచ్ల్లో వరుసగా గెలవడం అంత ఈజీ కాదు. బట్ స్టిల్ దేర్ ఎఫర్ట్ హాస్ బిన్ గుడ్. ఈ సీజన్లో వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే దే ఆర్ నాట్ ఎంటైర్లీ డిపెండెంట్ ఆన్ కోహ్లీ. పటీదార్ ఎమర్జెన్స్ 5 50s చేశాడు. 50 దాటట్లేదు, 60 కూడా చేయలేదు. 5 50sలోనే ఆగిపోయినాయి. బట్ 50s కూడా చాలా బ్రహ్మాండంగా ఆడి, స్పిన్నర్స్ బ్రహ్మాండంగా ఆడుతున్న తీరు, అలాగే విల్ జాక్స్ ఎమర్జెన్స్, అతను కూడా ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్, అది కూడా టీంకి. అలాగే గ్రీన్ కానీ విల్ జాక్స్ కానీ వీళ్ళందరూ, అంటే లాస్ట్ సీజన్ చూసింది ఏంటంటే వాళ్ళ ముగ్గురు కేజీఎఫ్, కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్ అండ్ ఫ్యాఫ్ డూప్లెసీ మీదనే ఆధారపడ్డారు. కానీ ఈసారి అలా కాదు. ఈసారి దే హ్యాడ్ అదర్ పీపుల్ కంట్రిబ్యూటింగ్ దేర్ మైట్ టు ద టీమ్స్ కాజ్. సో ఈసారి వాళ్ళకి వేరే ప్లేయర్స్ కూడా మంచి కాంట్రిబ్యూషన్స్ వేరే ప్లేయర్స్ నుంచి దొరికినాయి. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బౌలర్స్ కూడా, ఇండియన్ బౌలర్స్ యష్ దయాల్ అండ్ స్వాప్నిల్ సింగ్ లాంటి బౌలర్స్ నుంచి కూడా, కొత్త వాళ్ళ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఈసారి ఆక్షన్లో కూడా దే వెంట్ ఫర్ ఓన్లీ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ మీద బౌల్ అంతా దృష్టి పెట్టారు. అల్జారీ జోసెఫ్ని, తర్వాత ఫెర్గూసన్ని, రీస్టాప్లీని పెద్ద అమౌంట్స్ పెట్టి తీసుకున్నారు. కానీ వాళ్ళు ఎవ్వరు క్లిక్ కాలేదు. అల్టిమేట్గా ఏంటంటే ఇండియన్ బౌలర్సే వాళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది మనం చూసాం. సో ఈసారి వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ మీద దృష్టి పెట్టాలని నేను అనుకుంటున్నాను. సో అది ఈ టీమ్ పర్ఫార్మెన్స్ విషయంలో విరాట్ కోహ్లీ మంచి సీజన్ కూడా బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయింది. బట్ స్టిల్ టీమ్ బాగా పర్ఫామ్ చేసింది. కొన్ని హోప్స్ జనరేట్ అయినాయి. వరుసగా గెలవగల మ్యాచ్లు, టీమ్ స్పిరిట్ అనేది కనిపించింది. వరుసగా అన్ని మ్యాచ్లు గెలిస్తే ఏంటంటే ఇదే కోర్తో వాళ్ళు నెక్స్ట్ ముందుకెళ్ళాలి, ఇదే కోర్ వెళ్ళాలి. మరి ఎవరిని రిటైన్ చేసుకోవాలంటే కోర్స్ విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ పక్కా, మరి సిరాజ్ను కూడా రిటైన్ చేసుకోవాలి. ఫ్యాఫ్ డూప్లెసీని రిటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతన్ని ఆక్షన్లో కావాలంటే మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు. కెప్టెన్గా కావాలన్నా, ప్లేయర్గా కావాలన్నా చేయొచ్చు. మ్యాక్స్వెల్ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకోవాలి. విల్ జాక్స్ని రిటైన్ చేసుకోవాలి. ఇద్దరు ఫారిన్ ప్లేయర్స్ చెప్తున్నారు. అక్కడికి సిరాజ్ని మిస్ అవుతారు. అది నలుగురే కదా. సో సిరాజ్ని మిస్ అవుదాం, విల్ జాక్స్ని రిటైన్ చేసుకోవాలి. మ్యాక్స్వెల్ ఈ సీజన్ బాగా ఆడినంత మాత్రాన మ్యాక్స్వెల్ పనికిరాడు అనడంలో దెర్ ఇస్ నో మీనింగ్. 5 నెలల క్రితమే కదా వరల్డ్ కప్లో అంత అద్భుతంగా ఆడిన ప్లేయర్ సమ్హౌ ఫామ్ కోల్పోయాడు. దానికి ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ ఒక గమ్మత్తైన లాజిక్ తీస్తారు మన ఫ్యాన్స్, అంటే సోషల్ మీడియా వారియర్స్, కీబోర్డ్ వారియర్స్. ఏంటంటే ఆస్ట్రేలియా ప్లేయర్స్ అంట వాళ్ళ దేశం తరఫున ఆడినప్పుడు బాగా ఆడతారంట, ఐపీఎల్లో ఆడినప్పుడు బాగా ఆడారంట. అదే లాజిక్ నాకు అర్థం కాదు. ఇండియన్ ప్లేయర్స్ విషయానికి వచ్చేసరికి దానికి ఉల్టా చెప్తారు. మన వాళ్ళు ఐపీఎల్లో బ్రహ్మాండంగా ఆడతారు, ఇంజరీస్ ఉండవు. కానీ ఇండియాకి ఆడితే ఇంజరీస్ వస్తాయి, బాగా ఆడరు. ఒక్కటేంటంటే ఈ కీబోర్డ్ వారియర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్లేయర్ కూడా కావాలని ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతారు? నేను వీడియో చేస్తాను, రోజు వీడియోలు చేస్తాను. ఈ వీడియో ఫెయిల్ అవ్వాలి, ఈ వీడియో బాగా చేయకూడదని ఎవరు చేయరు. వీడియో చెత్తగా చేయాలని చెప్పి, లేకపోతే 50% ప్రతిదానికి మనం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. ఎవరైనా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు 100% కమిట్మెంట్ ఉండదు. కొంచెం ఎన్నో మీ మైండ్లో బుర్రలో ఎన్నో తిరుగుతుంటాయి. ఒకసారి మీకు ఫామ్ ఉండదు. ఫామ్ అనేది చాలా ఫికిల్ మిస్ట్రెస్. అది ఒకసారి మనం వదిలేస్తుంటే ఒకసారి ఉంటుంది, మన దగ్గర ఉండదు. సో అలాంటిది మనం ఫామ్ని దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు బాగా ఆడట్లేదు, కావాలనే సరిగ్గా ఆడట్లేదు, రెక్లెస్గా ఆడుతున్నారు అనుకోవడం తప్పు. ఎవరు ఫెయిల్ అవ్వాలి, జీరో కావటాలి. ఈవెన్ నెట్స్లో ఆడేటప్పుడు కూడా, వీళ్ళు చాలామంది క్రికెట్ ఆడి ఉంటారు, నెట్స్లో ఆడేటప్పుడు కూడా క్లీన్ బౌల్డ్ అయితే బాధ అనిపిస్తుంది. మంచి షాట్ కొడితే హ్యాపీ ఉంటుంది. ఎవరికైనా ఆడాలి, నిలబడాలనే ఉంటుంది, కానీ ఎవరు కావాలని ఫెయిల్ అవ్వరు. సో మ్యాక్స్వెల్ని రిటైన్ చేసుకోవాలి.
గ్రీన్ కంటే కూడా జాక్స్ ఏంటంటే అతను ఇస్తున్న ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. గ్రీన్ ఏంటంటే మోర్ ఆఫ్ ఏ టెస్ట్ మ్యాచ్ ప్లేయర్. ఓకే, ఇక్కడ ఈ ఫార్మాట్లో బాగా ఆడతాడు, పెద్ద స్ట్రైక్ రేట్తో ఆడగలడు, కానీ ఆల్రౌండర్ జాక్స్తో కంపేర్ చేస్తే జాక్స్ కూడా బౌలింగ్ చేస్తారు. బట్ జాక్స్ ఆడిన తీరు, ది కైండ్ ఆఫ్ చేంజ్ దట్ హ్యాస్ బ్రాట్ అబౌట్ విత్ దట్ 100 and 50, అది అతను ఇస్తున్న గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ ప్లేయర్. కాబట్టి వాళ్ళిద్దరిలో ఐ గో విత్ జాక్స్. మరి మీరేమనుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే అతన్ని రిటైన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది ఆర్సీబీ గురించి నేను బ్రీఫ్గానే చెప్పదలిచాను, ఎక్కువ డీటెయిల్గా వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. బట్ ఒకటేంటంటే ప్లే ఆఫ్స్లో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ప్లే ఆఫ్స్లో వర్స్ట్ రికార్డ్ ఉంది ఆర్సీబీకి. 16 ప్లే ఆఫ్ మ్యాచెస్ ఆడి దాంట్లో 10 మ్యాచ్లు ఓడిపోయారు, 3 ఫైనల్స్ కూడా ఓడిపోయారు. వాటిలో 3 సార్లు ఫైనల్కి వచ్చి 3 సార్లు ఓడిపోయారు. సో ప్లే ఆఫ్స్ రికార్డ్ మెరుగుపరుచుకోవాలి ఫ్యూచర్లో. ఇదే కోర్టు ఇండియన్ ప్లేయర్స్ మీద దృష్టి పెట్టాలి. పటిదార్ ఒక్కడే ఎమర్జ్ అయ్యాడు, ఇంకెవరు కనపడట్లేదు. డీకే అంత బాగా ఆడిన డీకే మిస్ అవుతారు. డీకేకి మంచి ఫేర్వెల్ సీజన్, అతను పోతూ కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసి సైనింగ్ ఆఫ్ ఇన్ స్టైల్ అన్నట్టుగా వెళ్ళాడు అతను. కానీ డీకే స్థానంలో మంచి కీపర్ ఇషాన్ కిషన్ నుంచి చాలామంది కీపర్స్, ఇండియన్ కీపర్స్ వస్తారు. మళ్ళీ ఫారిన్ వాళ్ళ కోసం అనకుండా చాలామంది కీపర్స్, ధ్రువ్ జురెల్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు ఆక్షన్లో ఉంటారు ఈసారి టేబుల్ పైన. సో వాళ్ళని ఎవరినైనా తీసుకోవాలి. తర్వాత ఇండియన్ ప్లేయర్స్, మంచి ప్లేయర్స్ని తీసుకోవాలి. స్పిన్నర్స్ మీద దృష్టి పెట్టాలి. మనకి చిన్నస్వామిలో స్పిన్నర్స్కి ఉపయోగం లేదంటే బయటనే కావాలి. చిన్నస్వామిలో కూడా స్పిన్నర్స్ రాణించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి స్పిన్నర్స్ మీద దృష్టి పెట్టాలి, ఇండియన్ ప్లేయర్స్ మీద దృష్టి పెట్టాలి. మన అలాగే ఫారిన్ కోర్ అనుకున్నాం కదా, మరి క్యాప్టెన్ ఎవరు? క్యాప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసీని కంటిన్యూ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ దొరికితే వీలైతే ఇండియన్ ప్లేయర్స్ ఎవరైనా అవైలబుల్ ఉన్నారంటే ఇప్పుడు రాహుల్ బయటకు వస్తే రాహుల్, రోహిత్, ఐ డోంట్ థింక్ రోహిత్, విరాట్ కోహ్లీ ఒకే టీంలో ఉంటారా అనేది కష్టమే. రోహిత్ కోసం అంత అమౌంట్ వీళ్ళు పెట్టేంత పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి రోహిత్ వస్తాడైతే అనుకోను నేను. బట్ రాహుల్ వస్తే రాహుల్ని తీసుకోవాలి. పటిదార్ని ఫ్యూచర్ క్యాప్టెన్గా గ్రూమ్ చేయాలి, నాట్ ఇమీడియట్లీ. బట్ ఫ్యాఫ్ డు ప్లెసీని కంటిన్యూ చేయొచ్చు, ఈజ్ వెరీ ఫిట్. అతను పట్టిన క్యాచ్లు చూసాం మనం, అతను ఆడుతున్న తీరు. సో అతనికి ఎంత ఉన్నా సరే ఫ్యాఫ్ డు ప్లెసీని కంటిన్యూ చేసుకోవచ్చు ఫర్ సీజన్ అట్లీస్ట్. తర్వాత రజత్ పటిదార్ని గ్రూమ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఆ రకంగా ఆర్సీబీ తమ ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తే, ఇండియన్ ప్లేయర్స్ విషయంలో కాస్త దృష్టి పెడితే ఖచ్చితంగా ఈ సాలా కప్ నమ్దే అని చెప్పి నెక్స్ట్ ఇయర్ అనుకోవడానికి వీలుంటుందని చెప్పి ఈ సీజన్ చాలా ఆశలు కనిపించింది. ఏమంటారు?